సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి 6 నెలలు దాటిపోయింది. అంతరిక్ష కేంద్రంలో హీలియం లీక్ కారణంగా సునీత విలియమ్స్ మరలా భూమి మీదకి రావడం కష్టసాధ్యంగా మారింది. గత ఏడాది జూన్ 6వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ నెల రోజుల్లోనే భూమికి తిరిగి రావాల్సి ఉంది. హీలియం గ్యాస్ లీక్ కారణంగా ఆమె తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతా ఉంది. నిన్న ఆమె పంపించిన సమాచారం చూస్తూ ఉంటే అసలు సునీత విలియమ్స్ని ప్రాణాలతో భూమి మీదకి తీసుకువస్తారా లేదా అనే విషయం కూడా అనుమానాలు కలిగిస్తూ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ కలిగిన నాసాకే సాధ్యం కావడం లేదు. ఇక బైడెన్ ఈ విషయంలో విఫలమయ్యాడు. కొత్తగా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఆ టీంలో మస్క్ కూడా ఉన్నాడు. మస్క్ చెందిన స్పేస్ ఎక్స్కి ట్రంప్ చెప్పాడు, కనీసం సునీత విలియమ్స్ని తీసుకొచ్చే కార్యక్రమం మీరైనా చేయండి అని. స్పేస్ ఎక్స్ పని ప్రారంభించాడు. మరి అంతవరకు సక్సెస్ అవుతాడనేది తెలియదు. నడవటం ఎలాగో కూడా మర్చిపోయాను. జీరో గ్రావిటీలో పనుకోవడం కూర్చోవడం సాధ్యం కావడం లేదు. గాలిలో తేలుతూ 6 నెలలుగా నరకం అనుభవిస్తా ఉంది సునీత విలియమ్స్. అసలు స్పేస్లో ఈ అంతరిక్షంలోకి వెళ్ళిన వారు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు అని అమెరికా వాడు ఏమైనా ప్రయోగాలు చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతా ఉంది. సహజంగా స్పేస్లోకి వెళ్ళినప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు ఉండి తిరిగి మరలా తీసుకొస్తారు. స్పేస్లో అలాగే ఈ తీసుకువెళ్ళిన ఆహార పదార్థాలు ఏంది, ఫుడ్ ఏంది, వాటర్ ఏంది, కనీసం నడిచే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, పనుకునే పరిస్థితి లేదు. ఇలాంటి నరకంలో ప్రయోగాలు చేస్తూ సునీత విలియమ్స్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సునీత విలియమ్స్ సేఫ్టీగా భూమికి రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయండి. స్పేస్ ఎక్స్ సక్సెస్ అవుతాడా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.